భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు ఆలుముత్యాలుగా మలచిన చిత్రకారుడు రాజా రవివర్మ 177వ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే కొండబాబు విగ్రహావిష్కరణ చేశారు. కాకినాడ సిటీ ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా భారతదేశ చరిత్రలో గర్వించదగ్గ చిత్రకారుడు రాజా రవివర్మ జన్మదిన సందర్భంగా కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కీర్తిశేషులు రాజా రవివర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రకళ పితామహుడు రాజా రవివర్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ టెక్నాలజీ లేని రోజుల్లో మనిషి ప్రతిరూపాన్ని సజీవంగా చూపించిన మహనీయుడు రాజా రవివర్మ అని శ్లాఘించి కొనియాడారు. అటువంటి మహనీయుని స్మరించుకునేలా చేసిన సోదర ఆర్టిస్టులు అందరినీ అభినందిస్తున్నానని, అదేవిధంగా ఈ ఫ్లెక్సీలు వచ్చిన తరువాత మీ ఉపాధి దెబ్బతినడం వాస్తవమే, కానీ మీరు పోటీ ప్రపంచానికి అనుగుణంగా మారాలని, మీకు కావలసిన మౌలిక వసతులు మీ యూనియన్ ద్వారా నాకు విన్నవిస్తే నేను పరిష్కరించే విధంగా చేస్తానని వారు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఉలిశెట్టి విజయభాస్కర్, స్వరూప్, అధ్యక్షులు తాతపూడి మాధవ్ మాట్లాడుతూ, మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి మా కళాకారుల కుటుంబంలో నుంచి వచ్చిన ఆణిముత్యమైన కళాకారుల కోసం పరితపించే వ్యక్తి ఈ రోజు మేమంతా గర్వించదగ్గ విధంగా ఉన్నత స్థాయిలో ఉన్న కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెపూడి వీరు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చాలా విజయవంతం అయిందని, వారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కొండబాబుకి మా ఆహ్వానం నుంచి దేశ నలుమూల నుంచి విచ్చేసిన కళాకారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి సువ్వేటి భాస్కర్, గంటి నరేష్, మల్లెపల్లి రమణ, పోలవరపు రాజా, గంగాధర్, లోకేష్, రాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ మా ఆ విన్నపాన్ని మీకు తెలియజేశారు వీరు గారు. దయచేసి అంటే మాతో ఈ కళ ఆగిపోకూడదు, మా తర్వాత తరాలు కూడా ఆర్టిస్టు అనేవాడు ఉండాలంటే మాకు ఈ హెల్ప్ చేసి పెట్టండి సార్. మా ఆర్టిస్టులు అందరి తరఫున నేను సెక్రటరీగా మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రాంగణంలో మేము చాలాసార్లు మొక్కలు వేసాం సార్, అవి మరి నీళ్ళు లేక చనిపోతున్నాయి. మాకు ఈ ప్రాంగణానికి ఒక కొల ఇప్పించండి సార్ ప్లీజ్, దయచేసి. ఆ కొల ఇప్పిస్తే మొక్కలు మేమే కాదు, పక్కన ప్లంబర్స్ అసోసియేషన్ కూడా ఉంది సార్, వారు కూడా మొక్కలు వేస్తున్నారు. ఆ మొక్కలు చనిపోయి నేను ఇది 8వసారి మొక్కలు నాటడం సార్. ఇక్కడ ఆ మొక్కలకి నీళ్ళు కూడా మేము వేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ దగ్గరలో మాకు ఒక్క కొల ఇప్పిస్తే మా ప్రాంగణంలో మీ సముఖంలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసోసియేషన్లో ఎంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కళాకారునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కరతాళ ధ్వనులతో థ్యాంక్ యూ సార్. రాజా రవివర్మ గారికి మన ఎమ్మెల్యే గారు పూలమాలతో సార్ పట్టుకొని అలా ఫోటో తీసుకుంటాం. ఫోటోగ్రాఫర్ వైపు చూడండి సార్, కొంచెం వెనక్కి చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన మల్లిపూడి వీరేంద్ర కుమార్ గారు, జిల్లా కాకినాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. చిత్ర కళాకారులు ఐక్యత వర్ధిల్లాలి. విజయ్ గారు పూలమాలతో పట్టుకోండి. ఎలా చూడండి, ఎలా చూడండి. అదే ఓకే. ఎలా అండి శిలాఫలక ఆవిష్కరణ జరుగుతున్నది. కరత్వాలకు గట్టిగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెనక
ఇక్కడికి రావాలి. థ్యాంక్ యూ. వైడ్ 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 ఈరోజు ఒక